హలో అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'హరోం హర'. మెయిన్ లీడ్స్‌లో సుధీర్ బాబు గారు అండ్ మాళవిక శర్మ గారు యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టెడ్ బై జ్ఞాన్ సాగర్. మూవీ చూసాక యాజ్ ఎ కామన్ ఆడియన్‌గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికే సుధీర్ బాబు సంభవం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెకండ్ హాఫ్ కూడా ఇది ఇలాగే కంటిన్యూ అయితే సుధీర్ బాబు కెరియర్ 2.0 స్టార్ట్ అయినట్లే అని అనుకునేసరికి సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఈ మూవీలో సుధీర్ బాబు గారి సంభవం అయితే చూస్తాం కానీ ఆయన కెరియర్లో ఆ 2.0 మూవీ కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మూవీ అయితే హిట్ అని చెప్పలేను కానీ ఎబోవ్ యావరేజ్, ఒక డీసెంట్ వాచ్. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే కొంచెం లైక్ కూడా చేయండి. సో నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మీరు ట్రైలర్లో చూసినట్లుగానే కుప్పం అనే ఒక ప్రాంతంలో సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి ల్యాబ్ అసిస్టెంట్ నుంచి గన్నులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఒక పెద్ద పర్సన్గా ఎదుగుతాడు. ఇంతకీ అతనికి ఆ గన్నుల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? అలా చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది పెద్ద వ్యక్తులతో కొన్ని అనుకోని కారణాల వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ కారణాలు ఎవరి వల్ల జరుగుతాయి అండ్ వాళ్ళని ఎలా ఫేస్ చేశాడు అనేదే మూవీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుధీర్ బాబు గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో ఆయన మాట్లాడే స్లాంగ్ కానీ ఆ మేనరిజం కానీ చాలా బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఆయన పర్సనాలిటీ కూడా. అలాగే నాకు ఈ మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే హీరోయిన్ మాళవిక శర్మ గారి యాక్టింగ్ కూడా డీసెంట్ గానే ఉంది. అలాగే జయప్రకాష్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గానే ఉంది. అలాగే ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని ఫాదర్ సన్ సెంటిమెంట్ సీన్స్ అయితే ఉంటాయి. అన్ని సీన్స్కి మనం కనెక్ట్ అవ్వం కానీ కొన్ని సీన్స్కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. అలాగే నాకు ఈ మూవీలో నచ్చిన ఇంకొక కీ ఆస్పెక్ట్ వచ్చేసి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసింది చేతన్ భరద్వాజ్. 1-2 సాంగ్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ స్టోరీ బిల్డింగ్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని బాగా బిల్డప్ చేశారు. అలాగే ఆ విలన్ క్యారెక్టర్స్ ని అండ్ ఆ విలన్ కి ఇచ్చే ఎలివేషన్స్ ని కూడా బాగా సెట్ చేశారు. అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి విలన్స్ కి అంత పొటెన్షియల్ ఇవ్వలేదన్నమాట. అలాగే మన హీరోకి విలన్ 2 సార్లు దొరికినా సరే మన హీరో ఏం చేయడనమాట. సో అక్కడ మూవీ కొంచెం డౌన్ అయినట్లు అనిపించింది. అలాగే ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండదు అనిపించింది. అంటే విక్రమ్ మూవీ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఏదైతే ఉందో దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేసినట్లుగా అనిపించింది. అలాగే నాకు ఈ మూవీలో ఫన్నీగా అనిపించిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే విలన్ వచ్చి హీరో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని చంపకపోతే హీరో వెళ్ళి విలన్ చంపడు అన్నట్లుగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుంటే మూవీ అవుట్పుట్ ఇంకా బాగా వచ్చేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.